నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని న్యాయస్థానాల సముదాయంలో బార్ అసోసియేషన్ తరపున మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోషెట్టి కోటేశ్వరరావు మాట్లాడుతూ పోలీసులు నూతన చట్టాల నేపథ్యంతో ఏదైతే భద్రాచలం సిద్దిపేటలోని న్యాయవాదులను దండించడం సంఖ్యలు వేసి తీసుకెళ్లడం చేసిన చర్యలు చాలా అమానుషమని వీటిని బోధన్ బార్ అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా ఒకరోజు విధులను బహిష్కరించారు. చట్టాన్ని పరిరక్షించడం పోలీసుల బాధ్యత అని, న్యాయాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లడం న్యాయవాదుల బాధ్యత అని, పోలీసులు న్యాయవాదులు ఇరువురు న్యాయానికి రెండు వైపులా ఉంటారని, ప్రజలకు న్యాయం చేసే విధంగా విధులను నిర్వహిస్తారని తెలుపుతూ పోలీసులు ఇకరైనా తమ విధులను సక్రమంగా నిర్వహించారని, న్యాయవాదుల పట్ల చేసిన అమానుష ఘటనకు ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్ తరపున చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఆయనకు విలువ ఉన్నది. ఆయన ఏదో లిటిగేషన్ల గురించి అడ్వకేటు ఆ లిటిగేషన్లు దూరం చేయడానికి కోర్టులో ఆయన చేసే వృత్తి అది. ఆయనకే విలువ లేకపోతే ఇక సామాన్యులకు ఎవరికి ఉన్నట్టు అది. అయితే ఈ ప్రభుత్వం ఏదైతే చట్టాలు చేసిందో న్యాయవాదులని పూర్తిగా వాళ్ళని అణిచివేసేటట్టు ఉంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తర్వాత రెండవది, అడ్వకేట్ల మీద కూడా దాడి జరుగుతున్నదని ఎన్నోసార్లు మేము ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ చేశాం. ఏంది అడ్వకేట్ చట్టం చేయాలి, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి అని. కానీ అడ్వకేట్ గురించి ఏ ప్రభుత్వాలు ఆలోచిస్తలేదు. కానీ అడ్వకేట్ని ఏ విధంగా డిగ్రేడ్ చేయాలనే దాంట్లోనే ఉన్నది. కానీ తప్పించి ఈరోజు బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోధన్ న్యాయవాద సంఘం న్యాయవాదులందరూ ఏకపక్షంగా యునానిమస్లీ ఏదైతే సిద్దిపేటలో న్యాయవాదిపై జరిగినటువంటి దాడి ఉన్నదో దాన్ని ముక్తకంఠంతో ఖండిస్తూ ఈరోజు విధుల నుండి దూరంగా ఉండాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు బోధన్ బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా విధులు బహిష్కరించడం జరిగింది. అలాగనే ఏదైతే మా అధ్యక్షులు ఇదివరకు ఇంతకుముందు చెప్పారో, మన భద్రాచలంలో న్యాయవాదికి చేతికి సంకెళ్ళు వేయటము, తర్వాత పోలీసులు చేసినటువంటి కండెంప్ట్ ఏదైతే యాక్ట్ ఉన్నదో హీనమైన చర్య, ఏవైతే ప్రభుత్వం సదుద్దేశంతో చేసినటువంటి చట్టాలు ఉన్నాయో వాటిని రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళ సొంత కవిత్వాలు చెప్పుకుంటూ న్యాయవాదులపై దాడి చేయాలన్న ఒక నెపంతో, వాళ్ళ వృత్తిని అవమానించాలన్న ఒక నెపంతో చేతులు సంఖ్యలో వేయటం, ఇట్లాంటి చర్యలు జరిగినాయి. ఏదైతే గతంలో సిద్దిపేటలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే ఉందో దాంట్లో హైకోర్టు క్లియర్గా ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఉన్నప్పటికీ అక్కడ పోలీసులు అత్యుత్సాహంగా ఎవరైతే ఈ లిటిగెంట్ని డెలిబరేట్లీ ఇంటెన్షనల్లీ వదలకుండా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.